బాలరాజు విషయంలో ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరి కోసమైతే తను 10 ఏళ్ల పాటు జైల్లో ఉండి తర్వాత వచ్చి ఇన్ని రోజులు కూడా వాళ్ళ కోసమే బతుకుతూ తన చావు దాకా కూడా ఉన్నాడు అని చెప్పని తెలిసి కూడా ఉన్నాడు అంటే ఇంకా ఆ విషయమే తనకైతే తెలుస్తుంది. చిన్ని గురించి ఇంకా రౌడీలు ఈ అమ్మాయిని చూసావా అని చెప్పన్నప్పటి నుంచి నా కూతురు ఈ ఊర్లోనే ఉంది అని చెప్పనని ఇంకా చాలా సంతోషం వేసి తను పనిచేసే దగ్గర అయితే చెప్తాడు. సరే నువ్వు అన్ని కనుక్కున్న వాడివి, ఆ పిల్ల గురించి ఇప్పుడు ఎందుకు కనుక్కుంటున్నారని చెప్పనన్నా అడుగుండొచ్చు కదా, అయినా నువ్వు ఇన్ని రోజులు పని చేస్తూనే ఉన్నావు కదా, నీ వాళ్ళు ఆ రోజు మీ హాఫ్ టికెట్ అలాగే మీ చిన్నమ్మ కూడా ఉందని చెప్పి అన్నావు కదా, వాళ్ళైనా వెళ్ళి కలిసి ఉంటే వాళ్ళ గురించి ఏదో ఒకటి తెలుసును కదా అని చెప్పనని ఇంకా ఆ భాష అయితే చెప్తాడు. అప్పటిదాకా అయితే ఇంకా అవునన్నా నాకు అసలు ఆ విషయమే గుర్తు రాలేదు, నేను ఇప్పుడు అదంతా కూడా మర్చిపోయాను, అదే వాళ్ళు ఎక్కడున్నారా ఏంటా అని చెప్పనని, అయినా నీ ప్రయత్నంగా నేను చేస్తానని చెప్పనని అప్పుడు ఆయనే భాష అని ఆయనే 500 డబ్బులు ఇచ్చి ముందు నువ్వు వెళ్ళి హాఫ్ టికెట్ ద్వారా కలుసుకో, వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో మొత్తం ఆ రోజు ఏం జరిగిందో మొత్తం నిజం తెలుసుకో, నీ భార్య కూడా బ్రతికే ఉంది అని చెప్పనని గారంటే నీకంటూ ఒక కుటుంబం ఉందని చెప్పని సంతోషపడతావు అని చెప్పనని చెప్తాడు. ఇంకా నేరుగా బైక్ తీసుకొని అయితే ఇంకా తనున్న ఆవరణం అంతా ఎదుగుతాడు. ఇంక వెళ్ళినా అక్కడైతే ఆ ఇంట్లో అయితే ఎవరు ఉండరు. కానీ ఇంకా మళ్ళీ ఇంకా ఎట్టు పోవాలా అని చెప్పి అనుకునే సమయానికైతే హాఫ్ టికెటే తనకు ఎదురుగా వచ్చి అన్నా అని చెప్పనని పట్టుకుంటాడు. ఇంకా ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చి ఇంకా బాలరాజుని హాఫ్ టికెట్ పట్టుకుంటాడు. అన్న ఏమైపోయావన్నా, ఆ రోజు రౌడీలు తీసుకుపోయి నిన్నేం చేశారన్నా అని చెప్పనంటే ఆ దేవాగాడు మనుషులే పంపించుంటారన్నా నువ్వు జైల్లో నుంచి విడుదలవుతావని, వాడే కదన్నా వదిన్ని చిన్నీని అందరినీ చంపేశాడని చెప్పానంటే, లేదురా చిన్ని బ్రతికే ఉందంట, నేను మళ్ళీ రౌడీలు కాడ ఆ ఫోటో చూశానని చెప్పానంటే, అన్న నిజం కాదన్నా, ఇది నిన్ను మళ్ళీ మాయ చేసేదానికి ఇటు చేస్తున్నారన్నా అంటే, లేదురా నేను అన్నీ కనుక్కున్నాను రా, చిన్ని గురించి అయితే మాత్రం తెలిసింది, చిన్ని బ్రతికే ఉంది, ఈ ఊర్లోనే ఉందంటే అట్లయితే చిన్ని బ్రతుకుంటే వదినమ్మ కూడా బ్రతికే ఉంటుందన్న, అప్పుడు కూడా ఒకసారి వదినమ్మ చనిపోయిందని చెప్పి మనం అందరూ అనుకునేటప్పటికీ వదినమ్మ బతికే ఉండింది కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్న అని చెప్పారంటే, నీ నోటి వాక్కు అదే నిజమవ్వాలిరా హాఫ్ టికెట్ అని చెప్పని హాఫ్ టికెట్ నుంచి మొత్తం నిజం తెలుసుకుంటాడు.